దేశంలో క్రిస్టియన్స్ ప్రమాదంలో ఉన్నారా? బీజేపీ ప్రభుత్వం క్రిస్టియన్స్కి అగెన్స్ట్గా ఏదైనా కొత్త చట్టాన్ని తేబోతుందా? ప్రభుత్వం చర్చలన్నింటినీ తమ అండర్లో తీసుకునే ప్రయత్నం చేస్తుందా? ఇలా ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇప్పుడు అమెరికాకు చెందిన పెద్ద పెద్ద లీడర్లు, లా మేకర్లు భారత ప్రభుత్వం క్రిస్టియన్స్పై అటాక్ చేస్తుంది, చర్చలన్నింటినీ తన అండర్లో తీసుకునే ప్రయత్నం చేస్తుంది అంటూ అలిగేషన్స్ వేస్తున్నారు. దీనంతటికి కారణమేంటో తెలుసా? FCRA, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనే కొత్త బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం. ఈ చట్టానికి అగెన్స్ట్గా మిజోరాం గవర్నమెంట్ అండ్ దేశవ్యాప్తంగా ఉన్న చర్చ్ బాడీస్ అన్నీ ప్రొటెస్ట్ చేయబోతున్నాయి, సుప్రీంకోర్టు వరకు వెళ్ళబోతున్నాయి. అయితే ఏంటి ఈ FCRA బిల్? నిజంగా ఇది క్రిస్టియన్స్కి అగెన్స్టా? అమెరికా ఎందుకు ఈ బిల్లును ఆపాలని ట్రై చేస్తుంది? ఈ విషయాలన్నింటినీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, మనం మన దేశంలో ఏదైనా మార్పును తీసుకువస్తుంటే లేదా ఏదైనా కొత్త చట్టాన్ని తీసుకొస్తుంటే దాన్ని వేరే దేశాల గవర్నమెంట్లు ఆపోజ్ చేస్తున్నాయి అంటే మనం ఏదో కరెక్ట్ పని చేస్తున్నామని అర్థం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏ దేశం కూడా ఇతర దేశం బాగుపడాలి అనుకోదు. ఒకవేళ అనుకున్నా అందులో వాళ్ళ స్వార్థం కూడా ఉంటుంది. కానీ జెన్యున్గా వేరే దేశం ఎదగాలి అనుకోదు, మన భారత్ తప్ప. ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, మన కేంద్ర ప్రభుత్వం FCRA చట్టంలో కొన్ని మార్పులు చేసేందుకు కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. దానికి అగెన్స్ట్గా అమెరికాలోని లీడర్లు, లా మేకర్లు డైరెక్ట్గా ఇండియాను బెదిరిస్తున్నారు. ఇండియా ఈ చట్టాన్ని తీసుకువస్తే మాతో మీరు రిలేషన్ని బ్రేక్ చేసుకున్నట్టే. ఈ చట్టం భారత్లో ఉన్న క్రిస్టియన్స్కి అగెన్స్ట్ అంటూ కావాలని మన దేశంలోని క్రిస్టియన్స్ని రెచ్చగొడుతున్నారు. FCRA, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, ఈ చట్టం ప్రకారం భారత ప్రభుత్వం విదేశాల నుంచి మన ఇండియాకు వచ్చే డబ్బును కంట్రోల్ చేస్తుంది, మానిటర్ చేస్తుంది. అయితే బయట దేశాల నుంచి మన ఇండియాకు డబ్బు వివిధ రకాలుగా వస్తుంది. అందులో ఒకటి రెమిటెన్స్, అంటే మన ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళిన భారతీయులు అక్కడ పనిచేసి డబ్బు సంపాదించి తిరిగి ఇండియాకు పంపిస్తారు. అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్కి పంపిస్తారు. ఆ డబ్బుని రెమిటెన్స్ అంటారు. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా రెమిటెన్స్ సంపాదిస్తున్న దేశం మన భారతదేశం. ఎందుకంటే మన దేశం నుంచి లక్షల మంది అమెరికాకు, యూరప్కి, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్ళి అక్కడ పనిచేసి డబ్బును ఇండియాలో ఉన్న వాళ్ళ కుటుంబాలకు పంపిస్తున్నారు. డబ్బు వాళ్ళ కుటుంబాలకు వెళ్తున్నా ఓవరాల్గా అది మన దేశంలోకి వస్తుంది కాబట్టి అది దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇక రెండవ పద్ధతి డొనేషన్స్, చారిటీ ఆర్ ఎయిడ్. అంటే మీకు క్రిస్టియన్ మిషనరీస్, క్రిస్టియన్ స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ తెలిసే ఉంటాయి. వీళ్ళు దేశవ్యాప్తంగా చాలా మంచి పని చేస్తూ ఉంటారు, నిరుపేదలకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే దేశంలో అనేక NGOలు కూడా ఉన్నాయి. NGO అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. వీళ్ళు పేద ప్రజలకు హెల్ప్ చేస్తూ ఉంటారు, యువకులకు, స్టూడెంట్స్కి ఉపయోగపడే పనులు చేస్తూ ఉంటారు. అయితే ఈ ట్రస్టులు, NGOలు, క్రిస్టియన్ మిషనరీస్ సేవ చేయాలి, ప్రజలకు హెల్ప్ చేయాలి అంటే వాళ్ళకు డబ్బు కావాలి. ఆ డబ్బును వాళ్ళు డొనేషన్ రూపంలో తీసుకుంటారు. అయితే మన దేశంలో ఉన్న మ్యాక్సిమం NGOలకి, క్రిస్టియన్ మిషనరీస్కి డబ్బు అనేది ఎక్కువగా బయట దేశం నుంచి వస్తుంది, ఎస్పెషల్లీ అమెరికా, యూరప్ నుంచి వస్తుంది. ఈ డబ్బుతో వీళ్ళు మంచి పనులు చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఆ డబ్బును యాంటీ ఇండియా పనులకు ఉపయోగిస్తున్నారు. ఆ డబ్బుతో దేశానికి నష్టం జరిగే పనులు చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా కాక్రోచ్ జనతా పార్టీ అతిపెద్ద ప్రొటెస్ట్ చేసింది. 40 రోజుల వరకు ప్రొటెస్ట్ చేశారు. ఆ 40 రోజులు అక్కడ వచ్చిన వేల మంది స్టూడెంట్స్కి ఈ కాక్రోచ్ జనతా పార్టీ తరపున కొంతమంది ప్రతిరోజు బిర్యానీ, పిజ్జాలు, స్నాక్స్, సమోసాలు ఇంకా చాలా రకాల వెరైటీస్ ఎవ్రీడే సర్వ్ చేశారు. ఒకసారి ఆలోచించండి, కాక్రోచ్ జనతా పార్టీ అనేది యువకులు స్టార్ట్ చేసిన పార్టీ. వీళ్ళ దగ్గర వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎటువంటి డబ్బు లేదు. మరి వేల మందికి ప్రతిరోజు 40 రోజుల వరకు అంత ఫుడ్ ప్రొవైడ్ చేయాలి అంటే మినిమం ₹1,00,00,000 వరకు ఖర్చు అవుతుంది. మరి అంత డబ్బును వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బట్ చాలామంది చెప్పేది ఏమిటంటే వీళ్ళకు డబ్బు ఫారెన్ నుంచి వచ్చింది అని. అందుకే మీరు న్యూస్ రిపోర్ట్లు చూస్తే అందులో స్విగ్గీ, జొమాటో నుంచి బల్క్ ఆర్డర్స్ వస్తున్నాయి ఈ ప్రొటెస్ట్ జరుగుతున్న స్టూడెంట్స్కి, ఆ ప్రొటెస్టర్స్కి ఫుడ్ ప్రొవైడ్ చేయమని. అండ్ ఒక్కొక్క బిల్లు 40,000, 50,000, 60,000 వరకు ఉంది. అండ్ వాటన్నిటికీ దుబాయ్ నుంచి, ఇతర దేశాల నుంచి మనీ పే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ బయట దేశం నుంచి డబ్బు పే చేసే వాళ్ళు స్టూడెంట్స్ తమ కోసం పోరాడుతున్నారు కాబట్టి పే చేశారు కావచ్చు. దట్ ఈస్ రియలీ గుడ్. కానీ ఒకసారి ఇమాజిన్ చేయండి, మన దేశంలో ఉగ్రవాద పనులు చేసేవాళ్ళు, మావోయిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా బయట వాళ్ళు ఇలా ఓపెన్గా ఇండియా పైన దాడి చేయండి, దేశాన్ని నాశనం చేయండి అంటూ డబ్బులు పే చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి వాటిని గవర్నమెంట్ కంట్రోల్ చేయాలా వద్దా?
దానికోసమే ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లును తీసుకువచ్చారు. ఈ చట్టం ఎవ్వరికీ అగెన్స్ట్ కాదు. క్రిస్టియన్, ముస్లిం, హిందూస్ ఎవ్వరికీ అగెన్స్ట్ కాదు. ఆల్రెడీ ఈ చట్టం మన దేశంలో ఎప్పటి నుంచో ఉంది. మొదటిసారిగా ఈ చట్టాన్ని 1976లో తీసుకువచ్చారు. చట్టం ఎప్పటి నుంచో ఉంది, కానీ అందులో మెల్లమెల్లగా మార్పులు చేసుకుంటూ వచ్చారు. కాలం మారుతుంది, కొత్త కొత్త ఛాలెంజెస్ వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా ఈ చట్టాన్ని మరింత స్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ చట్టంలో కొత్తగా తీసుకువస్తున్న మార్పులు ఏమిటంటే, ఒకటి, మన దేశంలో 60-70 వేలకు పైగా ఎన్జిఓలు ఉన్నాయి. ఈ ఎన్జిఓలు బయట దేశం నుంచి డొనేషన్ ఫండ్స్ని తీసుకోవాలి అంటే వాళ్ళు ముందుగా మన భారత ప్రభుత్వం దగ్గర మేము ఎన్జిఓ రన్ చేస్తాము అనే పర్మిషన్, లైసెన్స్ తీసుకోవాలి. అండ్ ఆ పర్మిషన్ ఎవ్రీ 5 yearsకి ఎక్స్పైర్ అవుతుంది. దాన్ని రెన్యూ చేయాలి. అలా చేయకపోతే ఇప్పుడు కొత్తగా తెచ్చిన రూల్ ప్రకారం ఆ ఎన్జిఓ పర్మిషన్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళు ఫండ్స్ తీసుకొని క్రియేట్ చేసిన ఆస్తులన్నింటినీ జప్తు చేస్తారు. అంటే వాళ్ళు స్కూల్, కాలేజ్, హాస్పిటల్ ఏది రన్ చేస్తున్నా దాన్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది. వన్స్ వాళ్ళు మళ్ళీ తమ లైసెన్స్ని రెన్యూ చేసుకుంటే తిరిగి వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి ఇచ్చేస్తారు. రెండవ మార్పు ఏమిటంటే, ఎన్జిఓలకు బయట దేశం నుంచి వస్తున్న ఫండ్ని ఇండియాలో ఉన్న భారతీయుడు మాత్రమే కంట్రోల్ చేయాలి, మేనేజ్ చేయాలి. విదేశీయులు బయట దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి ఆ డబ్బును మేనేజ్ చేస్తాను అంటే కుదరదు. భారత్లో ఎన్జిఓ కేవలం భారతీయులు మాత్రమే రన్ చేయాలి. ఈ 2 మేజర్ మార్పుల్ని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ చట్టంలో తీసుకువచ్చింది. ఈ 2 మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు చెప్పండి, ఇది ఏ మతానికైనా అగెన్స్ట్గా ఉందా? కేవలం దేశాన్ని కాపాడేందుకు తీసుకువచ్చే మార్పు ఇది. దీనికి అగెన్స్ట్గా అమెరికా, అలాగే మన దేశంలో ఉన్న క్రిస్టియన్ బాడీస్ అండ్ కాంగ్రెస్ వీళ్ళంతా ఈ బిల్ను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీలో కొందరికి డౌట్ రావచ్చు, అదంతా ఓకే బ్రదర్, కానీ ఇప్పుడు గవర్నమెంట్ సడన్గా ఈ కొత్త మార్పు ఎందుకు తీసుకువచ్చింది, దాని అవసరం ఏముంది అని. అవసరం ఏముంది అంటే, గత 4-3 సంవత్సరాల నుంచి జియో పాలిటిక్స్ కంప్లీట్గా మారిపోయాయి. విదేశీ శక్తులు మన దేశాన్ని నాశనం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. బంగ్లాదేశ్లో షేక్ హసీనా చట్టబద్ధంగా ఎలక్షన్ గెలిచి పవర్లోకి వచ్చింది. ఈమె పవర్లోకి వచ్చిన తర్వాత అమెరికా వీళ్ళ దగ్గర ఉన్న ఒక ఐలాండ్ని మాకు కావాలి అని ఈమెను అడిగారు. ఈమె చాలా క్లియర్గా దానికి నో చెప్పింది. ఈమె నో చెప్పింది అని అమెరికాకు చెందిన సిఐఏ బంగ్లాదేశ్లో ఉన్న స్టూడెంట్స్ని, షేక్ హసీనాకు అగెన్స్ట్గా ఉన్న పార్టీస్ని రెచ్చగొట్టి దేశంలో వైలెన్స్ క్రియేట్ చేసింది. చివరికి షేక్ హసీనా దేశం నుంచి పారిపోయేలా చేశారు. నేను ఈ మాట ఊరికే చెప్పట్లేదు, మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ చేయండి. షేక్ హసీనా స్వయంగా ఈ మాట చెప్పింది. అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ ఇలాంటి ఆపరేషన్లు అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడే దేశాల్లో చేస్తూ ఉంటుంది. అండ్ ఈ సిఐఏ ఎప్పటి నుంచో మన ఇండియాను టార్గెట్ చేస్తుంది. ఎప్పుడు ఇండియా అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడినా వెంటనే వాళ్ళు మనల్ని టార్గెట్ చేస్తారు. అండ్ మీ అందరికీ తెలుసు, ప్రజెంట్ భారత్ ఎవరి మాట వినదు, ఎవరి అండర్లో ఉండాలి అనుకోదు. మ్యూచువల్ రెస్పెక్ట్ మీద మనం ప్రజెంట్ ట్రావెల్ చేస్తున్నాము. మీరు మమ్మల్ని రెస్పెక్ట్ చేస్తే మేము మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాము అనే లెవెల్లో మనం ఉన్నాము. ఇంకో ఎగ్జాంపుల్, నేపాల్లో కూడా జంజీ ప్రొటెస్ట్ జరిగింది. దాని వెనక కూడా సిఐఏ హస్తం ఉంది అని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇరాన్కి అమెరికాకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఇరాన్లో చాలామంది ప్రజలు అక్కడి గవర్నమెంట్కి అగెన్స్ట్గా పోరాటం చేస్తున్నారు. వాళ్ళకు జెన్యున్గా కొన్ని రీజన్స్ ఉండొచ్చు, కానీ ఇరాన్లో ఇంటర్నల్ ఫైట్ జరగడం అమెరికాకు చాలా ఇంపార్టెంట్. అందుకే అమెరికా తమ డబ్బును ఎయిడ్ రూపంలో ఇరాన్కు పంపి అక్కడ కూడా డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుంది. కేవలం అమెరికానే కాదు, ఈవెన్ చైనా కూడా మన దేశంలో ఉన్న కొన్ని మీడియా ఛానల్స్ని, కొంతమంది జర్నలిస్టులను డబ్బు పెట్టి కొనేసి వాళ్ళను మనకు అగెన్స్ట్గా మాట్లాడేలా, చైనా గురించి సాఫ్ట్గా మాట్లాడేలా చేస్తుంది. ఈవెన్ పాకిస్తాన్ అలా చేస్తుంది. రీసెంట్గా మన దేశంలో కొంతమంది యూట్యూబర్స్ని అరెస్ట్ చేశారు. ఎందుకు? వాళ్ళు పాకిస్తాన్కి వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నారు. సేమ్ అలాగే మన దేశంలో ఉన్న చాలామంది పెద్ద యూట్యూబర్స్ని చైనా కూడా కొనేస్తుంది. చైనాకు సంబంధించిన ఒక సాఫ్ట్ ప్రాపగండా స్ప్రెడ్ చేయడానికి చైనా ఇలా అనేక సార్లు చేసింది, ఇప్పటికీ చేస్తుంది. ఈ విషయాలు రాబోయే రోజుల్లో ఇంకా చాలా బయటకు వస్తాయి. అయితే ఈ ఎఫ్సిఆర్ఏ లాంటి చట్టం కేవలం మన దేశంలో కాదు, అమెరికాలో కూడా ఉంది. అమెరికాలో వీళ్లకు ఎఫ్ఏఆర్ఏ, ఫారెన్ ఏజెంట్ రెగ్యులేషన్ యాక్ట్ అనే చట్టం ఉంది. ఈ చట్టం ద్వారా కూడా వీళ్ళు ఇదే విధంగా బయట దేశం నుంచి వచ్చే డబ్బును కంట్రోల్ చేస్తారు. అలాగే బ్రిటన్లో కూడా ఒక చట్టం ఉంది, అదే ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ రెగ్యులేషన్ స్కీమ్. అలాగే యూరోపియన్ యూనియన్లో కూడా ఇలాంటి చట్టం ఉంది. వీళ్ళు తమ దేశంలో ఇలాంటి చట్టాన్ని క్రియేట్ చేసుకొని తమ దేశాన్ని కాపాడుకుంటారు. కానీ మన భారత్ ఇలాంటి పని చేస్తే దానికి అగెన్స్ట్గా మన పైన ప్రెజర్ పెడుతున్నారు.
ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు రేలీ మోర్. ఇతను అమెరికాకు చెందిన వెరీ ఇంపార్టెంట్ లా మేకర్. ఇతన్ని ట్రంప్ కూడా అనేకసార్లు సపోర్ట్ చేశాడు. అయితే ఇతను చెప్తున్నాడు, ఇండియా ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది. ఈ చట్టం క్రిస్టియన్స్ పైన అతిపెద్ద అటాక్ లాంటిది. ఈ చట్టం ద్వారా గవర్నమెంట్ చర్చెస్ అన్నింటినీ తమ కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది అంటూ మన దేశంలో ఉన్న క్రిస్టియన్స్ని రెచ్చగొడుతున్నాడు. ఇతను చెప్పింది కంప్లీట్గా అబద్ధం. అసలు ఈ చట్టంలో క్రిస్టియన్స్కి సంబంధించిన ప్రస్తావనే లేదు. అందుకే రీసెంట్గా అమిత్ షా గారు మిజోరాం అండ్ దేశవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ పెద్దలతో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి క్రిస్టియానిటీకి అగెన్స్ట్గా ఈ చట్టంలో ఏదీ లేదు, భవిష్యత్తులో కూడా అలాంటి చట్టం రాదు అని క్లియర్గా నమ్మకాన్ని ఇచ్చారు. ఇక మేజర్ క్వశ్చన్, ఈ చట్టాన్ని అమెరికా ఎందుకు వ్యతిరేకిస్తుంది అంటే అమెరికా దగ్గర డబ్బుకు కొదవలేదు. ఈ కాలంలో వేరే దేశాన్ని నాశనం చేయాలి అంటే ఆ దేశం పైన కేవలం యుద్ధానికి వెళ్ళి వెపన్స్, మిసైల్స్ వేస్తే సరిపోదు. నిజం చెప్పాలంటే దానివల్ల ఎటువంటి యూజ్ లేదు. ఇప్పుడు అమెరికా ఇరాన్ని నాశనం చేయాలి అనుకుంటుంది. దానికోసం వాళ్ళు అన్ని రకాల వెపన్స్ని, మిసైల్స్ని ఇరాన్ పైన వేశారు. కానీ ఇరాన్ బ్రేక్ అయిందా? ఇంతకు ముందు కంటే స్ట్రాంగ్గా మారింది. ప్రజలంతా ఇంకా యునైట్ అయిపోయారు. అలా కాకుండా అమెరికా తమ దగ్గర ఉన్న డబ్బు పవర్ని ఉపయోగించి ఇరాన్లో ఉన్న టాప్ లీడర్లను, టాప్ న్యూస్ ఛానల్స్ని, జర్నలిస్టులను, టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ని కొనేసిందనుకోండి. వాళ్ళు దేశంలో ఇంటర్నల్గా ప్రజల మధ్య గొడవలు క్రియేట్ చేయగలరు, ఒక ప్రాపగండా క్రియేట్ చేయగలరు. యుద్ధం కంటే ఇలాంటి ప్రాపగండా దేశాన్ని మరింత నాశనం చేస్తుంది. సో ఇలాంటి పని అమెరికా మన ఇండియాలో కూడా చేయాలి అనుకుంటుంది. అలా చేయాలి అంటే అమెరికా నుంచి డబ్బు మన ఇండియాలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంటర్ కావాలి. ఆ డబ్బునే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఆపేందుకు, మానిటర్ చేసేందుకు ట్రై చేస్తుంది. ఇక్కడ ఎఫ్సిఆర్ఏ చట్టం అనేది బయట దేశం నుంచి వచ్చే డబ్బును కంప్లీట్గా ఆపదు. కానీ ఆ డబ్బు ఎక్కడెక్కడ ఎలా ఇన్వెస్ట్ అవుతుందో ఇకపై నుంచి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాలి. అయితే ఇందులో క్రిస్టియన్ మత పెద్దలు, మిషనరీస్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే అమెరికా నుంచి ఎక్కువగా వచ్చే డబ్బు క్రిస్టియన్ మిషనరీస్కే వెళ్తుంది. బయట నుంచి వచ్చే డబ్బు ప్రభుత్వానికి ఇవ్వరు, క్రిస్టియన్ మిషనరీస్కి, అంటే ప్రజలకు మంచి చేసే మిషనరీస్కి ఇస్తూ ఉంటారు. నిజంగా ఈ క్రిస్టియన్ మిషనరీస్ చాలా మంచి పనులు చేస్తున్నాయి. హాస్పిటల్స్ రన్ చేస్తున్నాయి, పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ రన్ చేస్తున్నాయి. రూరల్ ఏరియాలో ప్రజల్లో అవేర్నెస్ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ దాంతోపాటు కొన్ని ఫ్రాడ్ క్రిస్టియన్ మిషనరీస్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఆ డబ్బుతో యాంటీ ఇండియా పనులు చేస్తున్నారు. అండ్ మన దేశంలో కొన్ని ఎన్జిఓలు ఉన్నాయి, అవి దేశాన్ని నాశనం చేసే పనులు చేస్తున్నాయి. ఈ విషయాన్ని మనం మాత్రమే చెప్పట్లేదు, స్వయంగా ట్రంప్ కూడా చెప్పాడు. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన మొదట్లో ఒక స్టేజ్ పైన మాట్లాడుతూ అమెరికన్ ఎయిడ్ ఇండియాకు భారీ మొత్తంలో ఎందుకు వెళ్తుంది, అసలు మనం ఇండియాకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఏముంది, ఇండియా దగ్గర చాలా ఎక్కువగా డబ్బులు ఉన్నాయని చెప్పాడు. అలాగే ఇతను చెప్తున్నాడు, ఇండియాలో ప్రజలు ఓట్లు వేసేందుకు అమెరికా నుంచి $20 మిలియన్ ఖర్చు చేయబడ్డాయి. ఒకసారి మీరు ఆలోచించండి, మన దేశంలో ప్రజలు ఓట్లు వేయడానికి అమెరికా $20 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 200 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేసినట్టు? అంటే అమెరికా కావాలనే ఇండియాలో ఒక పర్టికులర్ పార్టీని సపోర్ట్ చేస్తున్నట్టు కదా. బహుశా వాళ్లకు మోడీ ప్రధానమంత్రి అవ్వడం ఇష్టం లేదేమో. మోడీకి అగెన్స్ట్గా పోటీ చేస్తున్న పర్సన్ని వాళ్ళు సపోర్ట్ చేసి గెలిపిద్దాము అనుకున్నారు కావచ్చు. ఇది ఎంత డేంజరస్ ఆలోచించండి. ఒకవేళ అమెరికా తమ డబ్బు పవర్ని ఉపయోగించి వాళ్ళకు కావాల్సిన పర్సన్ని మన ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ని చేస్తే మన దేశం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినట్టే కదా. అంటే ఇక్కడ అమెరికా ఎటువంటి వెపన్ని యూజ్ చేయకుండా ఇండియాని కంట్రోల్ చేస్తున్నట్టు కదా. అందుకే మనకు ఎఫ్సిఆర్ఏ లాంటి చట్టం చాలా అవసరం. కేవలం ఎలక్షన్స్ మాత్రమే కాదు, 2011లో కులన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి అగెన్స్ట్గా కొన్ని ఎన్జిఓలు ప్రొటెస్ట్ చేశాయి. అంటే మన దేశంలో న్యూక్లియర్ టెక్నాలజీ డెవలప్ అవ్వడం వాళ్ళకు ఇష్టం లేదు. ఈ ఎన్జిఓలు చెప్పేది ఏమిటంటే దీనివల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది అంటూ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. కానీ దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏమిటంటే బయట దేశంలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఇండియా న్యూక్లియర్ టెక్నాలజీ విషయంలో డెవలప్ అవ్వడం ఇష్టం లేక ఈ ఎన్జిఓ గలకి ఇంత డబ్బులు పడిస్తే వీళ్ళు వాళ్ళ చేతి కింద ఉన్న కుక్కలాగా వచ్చి మన దేశంలో డెవలప్మెంట్ కాకుండా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అలాగే 2012లో జాతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని కూడా ఆపేందుకు ప్రొటెస్ట్ చేశారు. అందులో కూడా ఫారెన్ ఫండింగ్ ఉంది. దాంతోపాటు మన దేశంలో గ్రీన్ పీస్ అనే ఒక ఎన్జిఓ ఉంది. వాళ్ళు ఇండియాలో జరిగే చాలా ప్రాజెక్టులకు అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తారు. వీళ్ళకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని ఇన్వెస్టిగేట్ చేస్తే వీళ్ళను ఫండ్ చేసేది కూడా బయట దేశంలో ఉన్న భారత శత్రువులు అని తెలిసింది.
అలాగే ఫోర్డ్ ఫౌండేషన్ కూడా ఇండియాకు అగెన్స్ట్గా పనిచేసే ఒక ఎన్జిఓ. మీరు నమ్మరు, మన దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ ఎన్జిఓలపైన ఇన్వెస్టిగేట్ చేస్తే మన దేశంలో ఉంటూ మనకే అగెన్స్ట్గా దాదాపు 40,000 వరకు ఎన్జిఓలు పనిచేస్తున్నాయని తెలిసింది. అలాగే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, పంజాబ్లో క్రిస్టియానిటీ వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ ప్రజలు నిజంగానే వేరే మత ఆచారాలు ఆ దేవుణ్ణి ఇష్టపడి వాళ్ళగా కన్వర్ట్ అయితే అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ దీనిపైన ఇన్వెస్టిగేట్ చేస్తే పంజాబ్లో ఉన్న నిరుపేదలు, విలేజ్లో ఉండే రైతులకు డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేస్తున్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే ఫారెన్ నుంచి వస్తుంది. అలాగే కొన్ని క్రిస్టియన్ మిషనరీస్కి చెందిన కొంతమంది మత పెద్దలు దాదాపు 1000కి పైగా ఫారెన్ డెబిట్ కార్డ్స్ని ఉపయోగించి 95 కోట్ల రూపాయలు విత్డ్రా చేశారు. ఆ డబ్బును వీళ్ళు ఏం చేశారో తెలుసా? మావోయిస్టులకి ఇచ్చి ఇండియాకు అగెన్స్ట్గా యాంటీ ఇండియా పనులు చేయించారు. అండ్ మీరు నమ్మరు, మన దేశంలో మదర్ తెరిసా పేరు పైన అనేక ట్రస్టులు ఉన్నాయి. వాటిలో 5,000కు పైగా ట్రస్టులు తమ లైసెన్స్ని రెన్యూ చేయలేదు. లైసెన్స్ రెన్యూ చేయకుండానే వీళ్ళు ఫారెన్ ఫండింగ్ తీసుకొని వాళ్ళకు నచ్చినట్టుగా యాంటీ ఇండియా పనుల్లో మత మార్పులకు ఆ డబ్బును ఉపయోగిస్తున్నారు. ఇది కంప్లీట్గా మన దేశ చట్టాలకు అగెన్స్ట్. అందుకే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దీన్ని ఆపేందుకు కొత్త చట్టాన్ని తీసుకువస్తుంది. అంతే తప్ప ఇందులో ఎటువంటి మతం యాంగిల్ లేదు. ఇప్పుడు ప్రజలకు మంచి చేసే క్రిస్టియన్ మిషనరీస్ ఎలా అయితే పీస్ఫుల్గా రన్ అవుతున్నాయో ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా అలాగే రన్ అవుతాయి. ఇది ఏ మతానికి అగెన్స్ట్ కాదు, కేవలం మన దేశాన్ని విదేశీ శక్తుల నుంచి కాపాడేందుకు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకువచ్చిన చట్టం మాత్రమే. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మనం వరస్ట్ కేసులో పాకిస్తాన్ని, చైనాని అయినా నమ్మొచ్చు, కానీ అమెరికాను ఏ విధంగా నమ్మలేము. ఎందుకంటే అమెరికాకు జియో పాలిటిక్స్లో ఫ్రెండ్స్ ఉండరు, ఎనిమీ కూడా ఉండరు. వాళ్ళు తమ అవసరాలకి తగ్గట్టుగా దేశాల్ని వాడుకుంటారు. ప్రజెంట్ ఇండియాను ఏ దేశం కంట్రోల్ చేస్తుందో, ఇండియా ఎవరి అండర్లో ఉంటుందో ఆ దేశం పవర్ఫుల్గా మారుతుంది. అందుకే అమెరికా ఇండియాను కంట్రోల్ చేసేందుకు ఎంతగానో ట్రై చేస్తుంది. కానీ ప్రజెంట్ మన భారత్ ఎవరి కింద ఉండాలి అనుకునే దేశం కాదు. మనమే ఒక డామినేటింగ్ ఫోర్స్గా ఎదుగుతున్నాము. మనమే ఒక సూపర్ పవర్గా మారబోతున్నాము. ఇది చాలా దేశాలకు ఇష్టం లేదు. ఎస్పెషల్లీ అమెరికా, యూరోపియన్ దేశాలు, ఈవెన్ చైనాకు ఇష్టం లేదు. సేమ్ ఇదే విషయాన్ని అజిత్ దోవల్ గారు పూణేలో ఒక స్టేజ్ పైన నిలబడి చాలా క్లియర్గా చెప్పారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించి కూడా ఒక అతిపెద్ద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దేశంలో జంజని రెచ్చగొట్టి రెజిమ్ చేంజ్ చేయాలి అనే అతిపెద్ద కుట్ర జరుగుతుంది. దానికి ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు అనే విషయం పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వెరీ సూన్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ అండ్ వాళ్ళ తరపున ఆన్లైన్లో భారీగా ప్రచారం చేసిన ప్రతి ఒక్కరూ జైలుకి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే వీళ్లకు కూడా ఫండింగ్ బయట నుంచి వస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ అది నిజమైతే దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ FCRA బిల్ అనేది అమెరికా చెప్పినట్టు క్రిస్టియన్స్కి అగెన్స్టా, లేదా అమెరికా మనల్ని కంట్రోల్ చేయడానికి అవకాశం లేకుండా పోతుంది అని వర్రీ అవుతుందా? మీ ప్రకారం ఈ బిల్లును తీసుకురావాలా వద్దా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.